అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 17న రాజోలులో పర్యటించి పల్లె పండుగ 2.0 పనులను ప్రారంభించనున్నారు. తొలుత కేసనపల్లి వద్ద బ్రిడ్జ్ వ్యూ పాయింట్ నుంచి డ్యామేజీని పరిశీలించనున్నారు. ఆ తర్వాత రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. అనంతరం ములికపల్లి సెంటర్ చేరుకొని కాట్రేనిపాడు లంకలో 7 గ్రామాల రోడ్ల కోసం 3,20,00,000 రూపాయలతో చేపట్టిన పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు గుడిమెల్లంక ర్యాపిడ్ పిల్లర్ GHSR పైప్లైన్ పనులను శంకుస్థాపన చేయనున్నారు. పల్లె పండుగ 2.0లో పూర్తి చేసిన 117 పనులను ప్రారంభించనున్నారు. శివకోడు జాతీయ రహదారి సమీపంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 17న రాజోలులో పర్యటించి పల్లె పండుగ 2.0 పనులను ప్రారంభించనున్నారు. తొలుత కేసనపల్లి వద్ద బ్రిడ్జ్ వ్యూ పాయింట్ నుంచి డ్యామేజీని పరిశీలించనున్నారు. ఆ తర్వాత రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. అనంతరం ములికిపల్లి సెంటర్ చేరుకొని కాట్రేనిపాడు లంకలో 7 గ్రామాల రోడ్ల కోసం 3,20,00,000 రూపాయలతో చేపట్టిన పనులను పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు గుడిమెల్లంక ర్యాపిడ్ పిల్లర్ OHSR ఫ్లైన్ పనులను శంకుస్థాపన చేయనున్నారు. పల్లె పండుగ 2.0లో పూర్తి చేసిన 117 పనులను ప్రారంభించనున్నారు. శివకోడు జాతీయ రహదారి సమీపంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి, చెప్పండి, రాజోలులో పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించిన షెడ్యూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? వెంకట్, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అధికారిక పర్యటన కోనసీమలో ఈ నెల 17వ తేదీన జరుగుతుందని చెప్పి ఇంతకు ముందే రాజోల్ ఎమ్మెల్యే దేవప్రసాద్ ప్రకటించారు. ఆయన జిల్లా కలెక్టరేట్ లో, అమలాపురం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాట్ల మీద ఆయన సమీక్ష కూడా నిర్వహించారు. ఇక్కడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పర్యటన రోజున ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి ఏంటని చెప్పేసి జిల్లా అధికారులతో సమీక్షించిన తర్వాత ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కొన్ని సూచనలు కూడా ఎమ్మెల్యే దేవప్రసాద్ చేశారు. పల్లె పండుగ 2.0 పనులను కూడా ఈ నెల 15వ తేదీన రాజోల్ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నట్టుగా కూడా ప్రకటించారు. ముందుగా డిప్యూటీ సీఎం తొలుత కేసీపల్లి వద్ద హెలికాప్టర్ లో చేరుకుంటారు. అక్కడ బ్రిడ్జి వ్యూ పాయింట్ నుండి ఏదైతే శంకరగుప్తం డ్రైనేజ్ ఉందో ఆ డ్రైనేజ్ వల్ల దెబ్బతిన్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా, డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని అంతా కూడా అది పరిశీలిస్తారు. అక్కడే దాదాపుగా 200 మంది రైతులు, కొబ్బరి రైతులతోటి ముఖాముఖిగా మాట్లాడతారు. ఆ తర్వాత ములికిపల్లి సెంటర్ లో చేరుకొని కాట్రేనిపాడు వద్ద దాదాపు 7 గ్రామాలకు సంబంధించిన రోడ్డుకి సంబంధించి 3.20 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తారు. అలాగే 3.4 కోట్లతో గుడిమూల లెక్క దగ్గర ర్యాపిడ్ పిల్లర్, అలాగే NDT నిధులతోటి 7.5 కోట్లతోటి ఒక పైప్ లైన్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ విధంగా 117 పనులను పల్లె పండుగ 2.0లో పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. అలాగే R&Bకి సంబంధించిన రోడ్లకు కూడా 6 పనులకి 7 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా చేయనున్నారు. అనంతరం ఇప్పుడు శివకోడి దగ్గర, రాజోలకి సమీపంలోని శివకోడి దగ్గర జాతీయ రహదారి వెంబడి చాలా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు అలాగే ఎమ్మెల్యే దేవప్రసాద్ కూడా ఆ ప్రాంతాలను కూడా పరిశీలించారు. రేపు ఏ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేది ఖరారు చేస్తారు స్థలాన్ని. అయితే ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఏర్పాట్లకు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసేందుకు
అలాగే కార్యక్రమాన్ని కూడా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఈ పవన్ పర్యటన కూడా పూర్తి స్థాయిలో విజయవంతం అవడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్యే ఆ జిల్లా అధికారులను కోరారు. అయితే ప్రధానంగా ఇక్కడ శంకరగుప్తం డ్రైనేజ్ వల్ల ముంపు వల్ల ఇక్కడ 2 లక్షల దాదాపు లక్ష కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. అలాగే వందలాది ఎకరాల్లో కొబ్బరి పంట దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఇది అసెంబ్లీలో చర్చించడం, ఆ తదుపరి పవన్ కళ్యాణ్ నేరుగా నేను కోనసీమ వచ్చి ఆ రైతులతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టూరు ఇక్కడ ఖరారు కావడంతో ఇక్కడ కోనసీమ ఏదైతే కొబ్బరి రైతులు ఉన్నారో, దెబ్బతిన్న రైతులు ఉన్నారో, వాళ్ళు కూడా కాస్త ఆనందం. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.